అంటే కొంతమంది పెద్ద హీరోలు కొత్తగా వచ్చిన స్టార్స్ ని సైన్ చేయడానికి అదొక ప్రీ కండిషన్ గా కూడా కాస్టింగ్ కౌచ్ పెట్టేవాళ్ళని కూడా ఇది వింటూ ఉంటాం. ఐ డోంట్ నో, ఐఎమ్ లక్కీ. మా హీరోస్ అప్పుడు అలాంటి వాళ్ళు కాదు, ఇప్పుడు లేరు. దే నెవర్ హ్యాడ్ దట్. మా హీరోస్ ఎవరని మీరు ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. అందుకని చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ డోంట్ థింక్. సి వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా, వీళ్ళు వెళ్ళి బయట చెప్తారు కదా, ఉంటుందా లేదా? అంటే ఆడవాళ్ళు బయటకు వెళ్ళి చెప్పే పరిస్థితుల్లో ఉంటారా నిజంగా? ఎందుకు చెప్పరు? సంథింగ్ హ్యాపెన్స్ అంటే అది తప్ప ఒప్ప కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో. తప్ప ఒప్ప అని తెలుసుకోలేని పరిస్థితి మాత్రం అమ్మాయిలకు ఉంటుందని నేను అనుకోను. వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. అండ్ ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇట్ బికాస్ అసలు వాట్ ఈస్ రాంగ్? ఇఫ్ ఐ ఆస్క్ వాట్ ఈస్ రాంగ్, ఇఫ్ సంబడి యూజెస్ సంబడి అండ్ చీట్స్ దెమ్ అండ్ దే డోంట్ గివ్ రోల్ ఆర్ ఎనీథింగ్, అట్లా ఓకే. ఇఫ్ ద ఉమెన్ యాజ్ ఇఫ్ షీ డజంట్ నో ఎనీథింగ్, సో ఉమెన్ ఓకే మ్యాన్ ఓకే అంటే నథింగ్ రాంగ్ అంటారు. ఐ థింక్ ఇట్స్ దేర్ పర్సనల్ యాజ్ ఫార్ అ సినిమా మాట్లాడితే యూ నో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. జయసుధ గారు, ఒకప్పుడు మీరు చాలా మినిమల్ మేకప్ వాడేవారు అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఏళ్ళు పెరుగుతున్న కొద్దీ గ్లామర్ పెరుగుతోందని ఒక కితాబ్ కూడా వచ్చింది. కానీ ఆ రోజుల్లో బాగా గ్లామరస్ హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేసేటప్పుడు మీకు సహజ నటి అని ఒక బిరుదున్నా కూడా హౌ వుడ్ యూ ఫీల్? కాంపిటీషన్ మధ్య శ్రీదేవి ఒక పక్క, జయచిత్ర, జయప్రద, వీళ్ళందరి మధ్య మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? వాళ్ళు ఫీల్ అవ్వడానికి ఏం లేదు, ఎందుకంటే నా క్యారెక్టర్ డెఫినెట్గా పవర్ఫుల్ క్యారెక్టర్గా ఉంటేనే నేను చేయడం. సో ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్, మై రోల్ ఇస్ ద బెస్ట్ రోల్. సి ఐ కాంట్ జయప్రద ఇంత అందంగా ఉందని ఆవిడలాగా నేను కనిపించాలని ప్రయత్నం చేస్తే దట్ ఈస్ స్టూపిడిటీ. సో ఐ విల్ నెవర్ డూ సచ్ థింగ్. ఇంకా వాళ్ళు ఇంకా బాగా వాళ్ళు ఎక్కువ కొంచెం సింపుల్గా ఉన్నారని కనిపిస్తే వాళ్ళకంటే ఇంకా సింపుల్గా, అంటే వాళ్ళు 3000 రూపాయలు చీర కట్టుకుంటే నేను 300 రూపాయల చీరే కట్టుకుంటాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.